నిండ పసిబోసి చిరునవ్వురా దాస్య సంకెళ్ళు తెంచిందిరా ఈ జెండ అమరుల తుది శ్వాసరా రక్త తిలకాలు దిద్దిందిరా వీర స్వాతంత్ర పోరాట తొలి పిలుపురా మన వెలలేని త్యాగాల ఘన చరితరా తన తనుబాలతో పోరు నేర్పిందిరా పొరి కొయ్యల్ని బుయ్యాల చేసిందిరా ఆ తెల్లోడి గుండెల్ని తొలి చేసిన అమ్మురా వందే మాతరం మనదే ఈ తరం వందే మాతరం పలికే ప్రతి తరం. నమస్కారం ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ ఇండిపెండెన్స్ డే స్పెషల్ కి స్వాగతం సుస్వాగతం. ఎంతో మంది స్వతంత్ర సమరయోధుల త్యాగఫలమే ఈ రోజు మనం అనుభవిస్తున్నటువంటి ఈ స్వతంత్రం. వాళ్ళందరినీ స్మరించుకుంటూ ఇవాళ ఈ స్వతంత్ర దినోత్సవం స్పెషల్ ఎపిసోడ్ ని మొదలెడదామా? ఈ రోజు ఆసు కవి ఎంఎస్ రెడ్డి గారి జయంతి. మల్లెమాల ప్రొడక్షన్స్ లోనే ఈ స్టార్ మహిళ అనే కార్యక్రమం వస్తుంది. అలాగే మీరు చూస్తున్న ఎన్నో కార్యక్రమాలు, వాటన్నిటికీ పునాది ఎంఎస్ రెడ్డి గారు. వారిని స్మరించుకుంటున్నాము. అలాగే అందమైన నటి, వెరీ టాలెంటెడ్ యాక్ట్రెస్ సుహాసిని గారి పుట్టినరోజు కూడా. సుహాసిని గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఓకే, మరి ఇప్పుడు మన చిన్నారి పొన్నాలని పరిచయం చేసుకుందాం. మీరెవరండి? నా పేరు దాత్రి. ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ 3rd క్లాస్. నేను ఉండేది కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ లో. అదేంటి, నేను నిన్ను మొన్న జూబ్లీ హిల్స్ లో చూసానే, అక్కడేం చేస్తున్నావు? ఐస్ క్రీమ్ తినడానికి షాప్ కి వచ్చావు కదా, మరి వచ్చాను. ఎవరిని? మిమ్మల్ని. నేను జూబ్లీ హిల్స్ లో ఏం చేస్తున్నాను? తింటున్నానా? అందరికి చెప్పేస్తున్నావు నేను ఎప్పుడు ఏదో ఒకటే తింటూ ఉంటాను అని. అప్పుడప్పుడు తిండి, అప్పుడప్పుడు బుర్ర కదా. ఓకే మోక్ష, హాయ్. నువ్వేం చదువుకుంటున్నావు నాన్న? 4th. ఏ స్కూల్? జాన్సన్ గ్రామర్ స్కూల్లో. ఓకే, పెద్దగా అయిన తర్వాత ఏం అవ్వాలనుకుంటున్నావు? డాక్టర్. డాక్టర్? ఏం డాక్టర్ అవుతావు? కంటి డాక్టర్, పంటి డాక్టర్, ముక్కు డాక్టర్, చెవుల డాక్టర్, తల డాక్టర్, కాళ్ళ డాక్టర్, చైల్డ్ డాక్టర్. ఓ, మృదిని. అదేనా నీ పేరు? కరెక్ట్ చెప్పానా? నువ్వు ఎప్పుడైనా అడిగావా మీ అమ్మ వాళ్ళని మృదిని అంటే ఏమిటని? అడగలేదా? లేదు. ఇవాళ వెళ్ళిన తర్వాత వెంటనే అడుగు, అమ్మా నా పేరు అర్థం ఏమిటి, మృదిని అంటే ఏమిటి? మీ అమ్మ ఎక్కడో సంస్కృతంలోంచి తీసి పెట్టినట్టుంది, దాని అర్థం ఏమిటో కనుక్కున్న తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పు, సరేనా? నువ్వేం చదువుకుంటున్నావు? నేను 4th క్లాస్ చదువుకుంటున్నాను. ఓకే. నేను అకాడమిక్ హైట్స్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నాను. నా హాబీస్ ప్లేయింగ్, సింగింగ్, సీయింగ్ టీవీ. ఏదో ఒక పాట పాడ విందా? సింగింగ్ అన్నావు కదా, మరి నీ హాబీలో పాడాలి కదా. నాకు సింగింగ్ చూస్తాను. సింగింగ్ చూస్తావా? నేను సింగింగ్ తింటావనుకున్నానే. ఓకే, ఇది నేను హార్లిక్స్ తాగను, తింటా టైప్ లో ఉంది. ఓకే సరే. అవంతిక. అవంతిక, బాహుబలి నుంచి బయలుదేరి ఎప్పుడొచ్చావు అవంతిక? ఆ సామ్రాజ్యం వదిలేసావా? అవునా అవంతిక? పచ్చబొట్టేసిన ఏది పచ్చబొట్టేది లేదా? వేయలేదా? వేయించుకోలేదా? ఓకే, ఈ అవంతిక ఏం చదువుతుంది? 5th క్లాస్. ఓకే, స్కూల్? ఛాలెంజర్, యుఎస్ లో చదువుకుంటున్నావా? ఓ, ఇప్పుడు హాలిడేస్ కి వచ్చావా ఇక్కడికి? మరి తెలుగు చక్కగా మాట్లాడడం వచ్చా నీకు? ఏమొచ్చో చెప్పు నీకు తెలుగులో. ఒక 2 వాక్యాలు చెప్పు, వింటాను నేను. వాక్యాలంటే వాక్యాలే. ఓకే, అయితే పద్యాలు ఏమైనా వచ్చా నీకు? రావు. రావా? వస్తావంటావేమో అనుకున్నాను నేను. రావంట. సరే ఓకే, పర్వాలేదు. ఈ అమ్మాయి ఈ మాత్రం మాట్లాడుతుందంటే చాలా గొప్ప విషయం అసలు. ఎందుకంటే నేను కొంతమందిని చూస్తుంటాను కదా, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత పాపం వాళ్ళకి ఇంగ్లీష్ కంపల్సరీ మాట్లాడాల్సి వస్తుంది. సో ఇంగ్లీష్ మీదే కాన్సన్ట్రేషన్ పెట్టాల్సి వస్తుంది. తెలుగు మెల్లిమెల్లిగా మాట్లాడడం వదిలేస్తారు, అర్థం చేసుకుంటారు, మాట్లాడడం తక్కువ. వెరీ గుడ్, గుడ్ అవంతిక. ఓకే, మీ అందరికి నేను 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నాను, తీసుకోండి. ఇవాళ ఎపిసోడ్
ఇద్దరిలో ఎవరు గెలుస్తారో చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3 ఏది నన్ను పిలవండి. మీరంతా స్వీట్ గా పిలిచారు కాబట్టి మీకు స్వీట్ గా చాక్లెట్లు. చాక్లెట్ కన్నులా చిన్నదానివే, నువ్వు బిస్కెట్ బుగ్గలా కురదానివే. మ్యాగ్నెట్ నవ్వులతో లాగేశావే. ఇప్పుడు పెట్టేసుకోండి కళ్ళకు గంతలు. ముందరకు వచ్చేసి One, 2, 3, go. నన్ను పట్టుకుంటున్నావు, నా మీద కూర్చుంటావా ఏంటి నువ్వు? రా రా, నా వెనకాలే వచ్చాను. మొత్తం కోపంగా తిరుగుతున్నారు. అయ్యో, వీళ్ళందరూ పాపం స్టార్ మేళ స్టార్ట్ అయినప్పుడు ఇంకా పుట్టని వాళ్ళు వీళ్ళందరూ. వాళ్ళ అమ్మ బొజ్జల్లో ఉండి నన్ను నా మాటలు విని విని ఇట్లా తయారయ్యారు. రండి కూర్చోండి, నా ఒళ్ళో కూర్చోండి. నేను అదేంటిది అదే రేసు గుర్రంలో లాగా స్టెప్ వేస్తాను మిమ్మల్ని పెట్టుకోండి. స్టూల్ ముందరుంది. రాత్రి నీ లెఫ్ట్ కుంది. రాత్రి మృతిని వెనకాలకెళ్ళు. అవంతిక, అబ్బా గుద్దుకుంది బాబాయ్. అవంతిక నువ్వు కూర్చున్నావు. ఓకే. మోక్ష నా మాట ఎక్కడి నుంచి వినిపిస్తుందో ఇక్కడ స్టూల్ ఉంది. నా మాట ఎక్కడ వినిపిస్తుందో ఇక్కడే స్టూల్ ఉంది. నువ్వేంటి బావేంటి అసలు? స్టూల్ దగ్గరలో ఉంది, వెతకండి. దగ్గరగా ఉంది. నా దగ్గర స్టూల్ ఉంది. నా దగ్గర రైట్ లో ఉంది. ఆగావు, ఇట్రా. ఎవరు కూర్చుంటే వాళ్ళదే స్టూలు. ఓకే, గేమ్ అయిపోయింది. అయ్యో దా వచ్చి ఈసారికి మనం వదిలేద్దాంలే స్టూల్. ఇదిగో ఇట్రా. నేను నీకేం చెప్పాను? స్టూల్ దొరికితే కూర్చోమన్నాను. నువ్వేం చేస్తున్నావు? స్టూల్ ని పెట్టుకొని ఇట్లా నించున్నావు. ఇలాగే ఏం చేస్తుంది? ఈ సందులోంచి ఇలా కూర్చుందాం. వెళ్ళిపోయింది అంతే. నువ్వు సందులో దారిచ్చేసావు. జారిపోయింది. పోనీలే, పర్వాలేదు. ఇట్రా. సో నీకు 10 పాయింట్స్ ఇస్తున్నాను. అమ్మా లేవండి, అమ్మా పేరెంట్ వాళ్ళు లేవండి. మీరేంటి అసలు తిన్నగా వెళ్ళిపోయి టింగ్ 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 అని కూర్చున్నారు? అవును, నువ్వేంటి గేమ్ ఆడుతున్నాను సేపు ఏంటో సౌండ్ ఎఫెక్ట్ ఏంటి? మీ నాన్నగారు సౌండ్ ఇంజనీరా? రండి. రెడీ 1 2 3 గో. ఇంకొకళ్ళకి దొరకకుండా మనం చూద్దాం. రెడీ 1 2 3. నువ్వు గాగరా వేసుకున్నానన్న విషయం మర్చిపోయావా? మీ నాన్న స్కూటర్ ఎక్కుతున్నాను అనుకున్నావు. హలో, మన గేమ్ అయిపోయింది. వచ్చి
అవంతిక కట్టప్ప ఎందుకమ్మా చంపాడు బాహుబలిని? చెప్పు అవంతిక, చెప్పు. చూసావా నువ్వు బాహుబలి? చూసావా? చూడలేదా? అయ్యో, మొత్తం ప్రపంచం అంతా దాని గురించి మాట్లాడుతుంది. నువ్వు సినిమాలకు వెళ్ళవా? వెళ్తావా? ఓకే. నువ్వు మంచి కథక్ డాన్సర్ అంట కదా, ఇప్పుడు మాకు ఏమైనా స్టెప్ చూపిస్తావా లేకపోతే పాట ఏమైనా వినిపిస్తావా? స్టెప్ చూపిస్తావా? ఓకే చలో, నాకు ఒక స్టెప్ నేర్పించు. ఓకే రెడీ? 1 1 2 ఇది ఇంకా 3 times చేయాలి. అవునా? 1 2 3 తర్వాత తర్వాత ఏంటో చెప్పు. అక్కడ ఆగిపోయాను నేను. ఓకే, ఇవాళకి ఇది చాలు. ఇంతకన్నా చేయకూడదని నాకు డాక్టర్లు చెప్పారు. డాక్టర్ చెప్తాను నిజంగా చేయకూడదు నేను ఇంతకన్నా. నిజంగా ఎవరైనా చేయొచ్చు. ఎవరైనా చేయొచ్చా? అబ్బా ఓకే సరే, అయితే వెళ్ళు. నీకు 15 పాయింట్స్. వెళ్ళు. రెడీ? 1 2 3 గో. ఎవడంట ఎవడంట? సో దాత్రికి 25 పాయింట్స్ అండ్ మోక్ష చంద్రముఖిలో బాబోకి మోక్షకి 20 పాయింట్స్. ఓకే, సో స్కోర్స్ చూద్దాము. ఉమెన్స్ ఆలిక్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫల ఎడిబుల్ ఆయిల్ లో మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామ. ఫస్ట్ సెలబ్రిటీ ఎవరో చూద్దాం. అదిగో తమన్నా వచ్చింది. అవంతిక వచ్చింది. అవంతిక పక్కన పిక్చర్స్. అవంతిక బాహుబలి. సరే చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. అవంతిక అన్నప్పటి నుంచి మనం బాహుబలి బాహుబలి అంటూనే ఉన్నామా? మొత్తానికి బాహుబలి టైటిల్ తానే చెప్పింది. నెక్స్ట్ సెలబ్రిటీ అనుష్క పక్కన పిక్చర్స్. ఇలా అంటే ఏంటి? అదిగో దాత్రి నొక్కింది. సూపర్.
అమ్మా చాలా తెలివైందనివి. ఇలా అంటే ఏంటి అంటే చెప్పకుండా బజర్ నొక్కింది. సరే చూద్దాం. నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ ఎంత ఈ ఫీలింగ్ తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే డార్లింగే వరినా డార్లింగే డార్లింగే ఎంత ఈ ఫీలింగే ఓ సచిన్ బ్యాటే తెచ్చి నన్ను సిక్సర్ పీకేసినట్టు బుర్ర గిర్రా గిర్రా మందే డార్లింగ్ రబ్బరు మూతే పెట్టి గాజు సీసాలు పక్కేసినట్టు ఒక్క పోసేస్తాంది రారో డార్లింగే చేసిన వెయిటింగ్ చాలే కానీ ఇప్పటికిప్పుడు పెట్టవ మీటింగ్ డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ పెరిగిరాయ డార్లింగ్ డార్లింగే వరినా డార్లింగే డార్లింగే బెగిరారో డార్లింగే వెరీ గుడ్, అందరూ బాగా చేశారు. గాత్రి వెరీ గుడ్. నెక్స్ట్ సెలబ్రిటీ కాజల్. పక్కన పిక్చర్స్. అమ్మా ఎవరో పోడియం పగలగొడుతున్నారు. దాత్రి 10 seconds. మిస్టర్ పర్ఫెక్ట్. ఓకే చూద్దాం. తప్పైపోయింది, దాత్రి పోయింది లేదు. కదా? కరెక్ట్ Correct. కరెక్ట్ మిస్టర్ పర్ఫెక్ట్. కాదు డార్లింగ్ కదా. మిస్టర్ చూద్దాం. పర్ఫెక్ట్ కరెక్ట్. కిర్రాకు కిర్రాకు రాకు రాకు పుట్టించావే కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే ఓకే సో దాత్రికి 6 పాయింట్లు. నెక్స్ట్ సెలబ్రిటీ చిరంజీవి. పక్కన పిక్చర్స్. మృదిని స్టైల్. శైల. చూద్దాం. రాంగ్ ఆన్సర్. చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ తా చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ తా అమ్మమ్మా. ఇది ముగ్గురు మొనగాళ్ళు.
పోనీలే నీకు కొంచెం చిరంజీవి అంత తెలియదు తెలియదు అదేలే. సరే నెక్స్ట్ సెలబ్రిటీ అసిన్ పక్కన పిక్చర్స్. ధాత్రి 10. సినిమా పేరు 10. అవునా? నువ్వు చూసావా సినిమా? ఎవరు హీరో? హీరో తెలియదు కానీ సినిమా చూసాను. హీరోయిన్ ఎవరు? తనేనా? తెలుగు సినిమా అయినా? తెలుగు సినిమా. పాటలు ఏమైనా ఉన్నాయా అందులో? ఉన్నాయి. ఫైట్స్ ఏ పాట ఉందో చెప్పు. 10 టన్ 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 అదే కదా? ఓకే చూద్దాం. రాంగ్ ఆన్సర్. ఎవరికైనా సినిమా పేరు తెలుసా? దశావతారం. దశావతారం అంటే 10 కదా, అది. అందులో అసిన్ ఉంది కదా, కమల్ హాసన్. నీకు -6. ఏంటమ్మా 10 అనే సినిమా వచ్చిందా? చూసావా నువ్వు? అమ్మో బానే వెళ్ళేస్తోంది కథలు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు మనం ఒక డాన్స్ చూద్దాం. బయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే వారే వాహాలి బెర్రీ ఫోజులే బయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే వారే వాహాలి బెర్రీ ఫోజులే థోడా 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 చేసింది నన్ను తుక్కుడా 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 ఆడ ఈడ యాడ ఈనాడు తెలవలేదు దీని సాడా సర్ర ఓ మేరా దిల్ లుట గయి సర్ర ఓ మేరా దిల్ లుట గయి సర్ర ఓ మేరా దిల్ లుట గయి సర్ర ఓ మేరా దిల్ లుట గయి. ఓకే దాత్రికి అందరూ గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. బాగా చేసావు దాత్రి, వెరీ గుడ్. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ. అయ్యరా బుగ్గాగిల్లి వెళ్ళిపోకే బుజ్జి తల్లి మన కథ షురు కానివే. ఓ కళ్ళు నిన్ను చూసేసాయే, నువ్వు నిధి నచ్చేసిందే, నీకోసం ప్రాణం పెట్టైనా. అరే చిన్నదానా నీకోసం, ఆ చిన్నదానా చిన్నదానా నీకోసం, ఒరే చిన్నదానా నీకోసం, ఆ చిన్నదానా చిన్నదానా నీకోసం. బొండు మళ్ళీ జారిపోకి గుండె అగిల్లి ఇకపై అన్ని నువ్వేనే. అవంతిక తిను, ఇవాళ ఇండిపెండెన్స్ డే కదా, అందుకని పిల్లల్ని బాగా చూసుకోవాలని మేము చాక్లెట్లు బిస్కెట్లు అన్ని ఇస్తున్నాం. పిల్లలు బాగుండాలి కదా, అందుకని పిల్లలు నీకు ఇస్తారు. కడుపు నొప్పి వస్తుంది, నీకు ఇస్తాను. అది ఫస్ట్ క్వశ్చన్. 1 + 2 + 3 + 4 + 5 + 10 ఎంత? 1 + 2 + 3 + 4 + 5 + 10. ఆప్షన్స్ కావాలంటే ఉన్నాయి. 20. No, sorry. 25. కరెక్ట్ ఆన్సర్. లేట్ అయినా లేటెస్ట్ గా చెప్పింది కరెక్ట్. తీసుకో 6 పాయింట్స్. గాత్రి 3, మోక్ష 3. జాతీయ జెండాలోని తెల్ల రంగులో ఏ గుర్తు ఉంటుంది? మన ఫ్లాగ్ ఉందా, సెంటర్ లో ఒకటి ఉంటుంది, అదేంటి? బ్లూ కలర్. అదేంటది? తెలియకపోతే ఆప్షన్ చక్రం.
కరెక్ట్ ఆన్సర్ చక్రం. తీసుకో. 6 గాయత్రి. అచ్చ తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా చున్ను ముక్క మాటతోటి ఉక్కు లాంటి పిల్లగాన్ని తిప్పమాకే కుక్క పిల్లలా రబ్బరు బంతిల ఎగరేసి పారేసి పారేసి వెళ్ళకి నవ్వులు విసిరేసి ఇప్పుడు ఒక పాట పాడు. జానీ జానీ ట్వింకిల్ ట్వింకిల్ పాడి తొందరగా, బిస్కెట్ అయిపోయే లోపల పాడాలి. నీ పేరేంటి? గాయత్రి. కొంచెం బిస్కెట్ తిను. ఎందుకు? కొంచెం తిను, కొంచెం, ఇంకొంచెం ప్లీజ్. నోట్లో పెట్టుకో బిస్కెట్, ఇలా కొంచెం అలా పెట్టేసుకో. చేతులు తీసేయ్, పెట్టుకో బిస్కెట్, ఇలా పెట్టుకో, చేతులు తీసేయ్. మీ నాన్నగారి పేరేంటి? ఓ అవునా. అమ్మ పేరేంటి? వావ్. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? అంతమంది ఉంటారు. ఓకే, ఇప్పుడు తినేయ్. సరే అడుగుతున్నాను విను. సమానంగా ఉండే ఒక గదిలో ఎన్ని మూలలు ఉంటాయి? మూలలు కార్నర్స్. ఆప్షన్స్ కావాలంటే ఏ 6 బి 4. ఎన్ని కార్నర్స్ ఉంటాయి ఒక గదికి? 6. రాంగ్ ఆన్సర్. సమానంగా ఉండే గది కదా, 4 ఉంటాయి. పోయింది. బిస్కెట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టావు క్వశ్చన్ కన్నా, అక్కడే వచ్చింది ప్రాబ్లం మనకి. జాతీయ జెండాలోని చక్రం ఏ రంగులో ఉంటుంది? బ్లూ కలర్. 6 పాయింట్లు తీసుకో. అవంతిక 6. నీ దగ్గర తీసుకుంది కదా ఇందాక. అసలు పలకట్లేదు. అయితే పగలగొట్టు. ఎట్లా పలగొట్టాలి? నాకు పలగొట్టడం అంటే భయం. ఇలా పట్టుకో. ఓకే. పల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే, చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే, సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే, పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే, జాకిరేవు కట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే, సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే, ముచ్చెమున్న ముక్కు పుడక ముక్కు మీద పెట్టుకుంటే, రోడ్డు కోళ్ళు గాజులేసి చేతులేమో గల్లుమంటే, చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సత్తుకుంటే, సింగార కుంకుమెట్టి పెద్ద బొట్టు దిద్దుకుంటే, అద్దములు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే, కుర్రాళ్ళ చూపులని వచ్చి నన్ను గుద్దుకుంటే, సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఈరబాగుడింటి కాడ ఈత కళ్ళు తాగుతుంటే, బీరు లాంటి పిల్ల వచ్చి సూపుతోటి లాగుతుంటే, 2 చెళ్ళు వేసుకున్న శ్రీదేవి లాగా ఉంటే, రేగి పళ్ళు లాంటి కళ్ళు రారా అన్న మామ అంటే. 12 కుక్కలకి కలిసి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 12 కుక్కలుగా. ఆప్షన్స్ ఏ 52 బి 48. ఒక కుక్కకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 4. సో 12 into 4. 48. కరెక్ట్ ఆన్సర్. తీసేసుకో. అవంతిక 3. మన జాతి పిత ఎవరు? మన జాతి పిత, ఫాదర్ ఆఫ్ ద నేషన్. గాంధీ. గాంధీ తాత. ఓకే, మహాత్మా గాంధీ. తీసుకో. 6. మోక్ష 6. స్ట్రాంగ్ గర్ల్, కమ్ ఆన్ కమ్ ఆన్. ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద, స్వరంలో తరంగా బృందావనంలో వరంగా. ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద, స్వరంలో తరంగా బృందావనంలో వరంగా. వెన్న దొంగవైనా మన్ను తింటివా, కన్నెగుండె ప్రేమలయలా మృదంగానివా. గాడిద, గుర్రం, కోతిలలో ఏది బాగా పరిగెత్తగలదు? గుర్రం. కరెక్ట్ ఆన్సర్. తీసేసుకో. గాయత్రి 3. అవంతిక 3. ఎర్రకోట ఏ నగరంలో ఉంది? ఆప్షన్స్
ఏ హైదరాబాద్, బి ఢిల్లీ. ఢిల్లీ. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్స్ తీసుకో. ఆమెకే ఎక్కువ మళ్ళీ నాన్న ఎందుకు పంపడతావు? గాయత్రి 3. కోపం వచ్చింది. ఆమెకే ఉన్నాయి, నా దగ్గర మళ్ళీ వెంట పడతాను. పాపం అప్పటికి అందరూ టపా మన లాగేశారు పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దామా? నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు మనం ఒక డాన్స్ చూద్దాం. వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెలరాజు ఈ రోజు. కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన తేలి వస్తాడు నారాజు ఈ రోజు. శశిరేఖమ్మ గారు, పెళ్లి కూతురు గారు, తెల్లవారిందండి, దయచేసి మేలుకోండి. నా పెళ్ళి అంట, ఓహ నా పెళ్ళి అంట, ఆహ నా పెళ్ళంట, ఓహ నా పెళ్ళంట, మీకు నాకు చెల్లంట, లోకమెల్ల గోలంట, టామ్ టామ్ టామ్. తాళి గట్టవచ్చునంట, తాళి గట్టవచ్చునంట, తగని సిగ్గు నాకంట, తాళి గట్టవచ్చునంట. తోం 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 తత థీం 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 తత తోం తత థీం త అర్థం తాం ఇసం తాం తం తాం తం తాం తాం తని దప మగతి తాళి కట్టవచ్చునంట. తాళి కట్ట తాళి గట్టవచ్చునంట, తగని సిగ్గు నాకంట, మేలి ముక్కు తాను చేసి తాగిన మూలాడునంట. సూపర్ నాన్న, సూపర్ సూపర్ సూపర్, సో బ్యూటిఫుల్. అసలు చాలా 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 బాగా చేసావు నాన్న. అందం, అభినయం రెండు కలగలిపి చాలా తక్కువ మందికి వస్తూ ఉంటుంది. ఆ అదృష్టం నీకు దక్కింది. అండ్ ఎంత మంచి రిథమ్ లో, ఎంత బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్స్ తో, ఎంత మంచి బాడీ ఫ్లెక్సిబిలిటీతో చాలా బాగా చేసావు. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళా పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్ లో నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం ఎవరిదో చూద్దాం. ధాత్రి. సూర్య. ఏ బేసిస్ మీద చెప్పావమ్మా అది సూర్య అని? కళ్ళు గుర్తుపట్టావా? ముక్క? కళ్ళు. కళ్ళకి కళ్ళజోడు పెట్టుంది కదా అక్కడ, మరి ఎట్లా చూసినావమ్మా కళ్ళు? అంటే ఫేస్ చూస్తుంటే గుర్తుపట్టావా? చూద్దామా? చూద్దాం. అది రామ్ చరణ్ తేజ్. -6. నెక్స్ట్ చిత్రం. ధాత్రి. కాజల్. చూద్దాం. కరెక్ట్, కాజలే. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం.
నీకు ఎవరు ఇష్టం? ఏ హీరో ఇష్టం? అల్లు అర్జున్. అల్లు అర్జున్. మోక్ష? రజనీకాంత్. ఓ. ధాత్రి? మహేష్ బాబు. మృదుని? ప్రభాస్. ప్రభాస్. ఓకే చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. మరి మహేష్ బాబు డైలాగ్ ఏమైనా చెప్తావా? చూడన్నయ్య, ఎవరు కొడితే మైండ్ బ్లాక్ అయి దిమ్మ తిరిగి పడిపోతాడో వాడే పండుగాడు. ఓకే, తన స్టైల్లో చెప్పింది. ఆ ధాత్రి చెప్పు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతాడో వాడే పండుగాడు. పాడేగాడు. ఓకే సరే, నెక్స్ట్ చూద్దాం. అమ్మ బాబోయ్. ధాత్రి? అనుష్క. అనుష్క కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. అవంతిక. నువ్వే. అల్లు అర్జున్. చూద్దాం. ఫస్ట్ నేను కొట్టాను. నీకన్నా ముందు అక్కడ నొక్కేసిందమ్మా ఈసారి. చూద్దాం. ఏ కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. ధాత్రి. జూనియర్ ఎన్టీఆర్. చూద్దాము. ఏ కరెక్ట్. 6 పాయింట్లు. సో ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు మనం ఒక డాన్స్ చూద్దాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, చంద్రకళాధర సహృదయ, చంద్రకళాధర సహృదయ, సాంద్రకళా పూర్ణోదయ లయ నిలయ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. వెరీ గుడ్. చాలా బాగా చేసావు నాన్న. ఎవరు నేర్పించారు? మా మమ్మీ. మీ మమ్మీ నేర్పించారా? అయితే మీ మమ్మీకి చెప్పట్లు. ఉమెన్స్ హార్లిక్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫల ఎడిబుల్ ఆయిల్ లో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే, గేమ్ చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. స్పూను స్టార్ దగ్గర పట్టుకోవాలి. ఒక బంతి తీసుకోవాలి. ఇక్కడ రెడ్ మార్క్ యువతలే బంతిని పెట్టి ఈ బంతిని స్పూన్ సహాయంతో ఇలా తోసుకుంటూ అలా పడేస్తే అది బుట్టలో పడిపోతే మీకు 6 పాయింట్లు వస్తాయి. రెడీ? 1 2 3 గో. అయ్యో, ప్లాస్టిక్ బాల్ తీసుకో ఫస్ట్ బుట్టలో. అది నువ్వు పడేంత వరకు వెయిట్ చేయక్కర్లేదు. నువ్వు తోసేసి వెళ్ళిపో తొందరగా. అక్కడి నుంచి నెట్టేసి వెళ్ళిపో తొందరగా వెళ్ళిపో. నువ్వు ఇంకోటి తెచ్చుకో. 2 గేమ్స్ ఆడేసరికల్లా బుర్ర కొంచెం తిరిగిపోయింది. ఎక్కడ అది. ఒకటి 2 3 4 5 30 పాయింట్స్ నీకు. తీసుకో. ఏమొచ్చింది గిఫ్ట్? రైస్ కుక్కర్. రెడీ? 1 2 3 గో. ఎస్, కమ్ ఆన్ మోక్ష. వెరీ గుడ్. అంతే నువ్వు చూడకు. నువ్వు ఆడు పర్వాలేదు, వదిలే.
అక్కడ మెల్లిగా నెట్టు, సెంటర్ లోకే నెట్టు. చూసుకో మెల్లిగా స్లో. ఓకే, నువ్వు స్పూన్ తో దాన్ని ఇక్కడ వరకు తీసుకురాకు నాన్న, అక్కడి నుంచే తోసేసే. అంతే. yes. ఒలే points నీకు కూడా. కూల్ జగ్. రెడీ 1 2 3 గో. అక్కడ చేయి పెట్టి తోయకు, స్పూన్ తోనే. అంతే వెళ్ళిపోద్ది. వెళ్తుంది, ఇంకా వెళ్తుంది. అంతే. $48 పాయింట్లు వచ్చేసాయి నీకు. ట్రావెలింగ్ సెట్. లీడ్ లో ఉంది ధాత్రి. ధాత్రిని బీట్అవుట్ చేయాలంటే నీ టార్గెట్ 50. అంటే మినిమం నువ్వు 9 బంతులు అందులో పడేలాగా చేయాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. రెడీ 1 2 3 గో. ఇంకా 5 వేస్తే రాత్రోయ్. లాస్ట్ బంతి అక్కడి నుంచి ఇక్కడ దాటేసింది కాబట్టి అది కూడా లెక్క పెడుతున్నాం నీకు. ఓకేనా? 1 2 3 4 5 6 7 8 9 10. ఒక బంతి ఎక్స్ట్రానే వేసావు. కంగ్రాట్స్, గెలిచేసావు ఇవాళ అవంతిక. కంగ్రాచులేషన్స్. Ilanti chance. Come to the party, so to me. Well, come to the party, how about touch me? Come to the party, so to me. Well, come to the party. Hey, that's me, huh? Come to the party. Hey, so to me. Welcome to the party. How about touch me?